నేను మీ మధు. నటుల పేర్లు చెప్పగానే వారు నటించిన చిత్రాలు గుర్తుకు రావడం సాధారణం. కానీ అర్జున్ దాస్ విషయంలో మాత్రం ఇది పూర్తిగా భిన్నమని చెప్పొచ్చు. ఈ హీరో పేరు చెప్పగానే నటించిన సినిమాల కంటే ఆయన బేస్ వాయిస్ ప్రేక్షకుల మదిలో మెదులుతూ ఉంటుంది. ఇక గత ఏడాది విడుదలైన కల్కి 2898 ఏడి నుంచి నిన్న విడుదలైన హరిహర వీరమల్లు ట్రైలర్ వరకు ఆయా చిత్రాలకు ఆయన వాయిస్ ప్లస్ గా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా హరిహర వీరమల్లు ట్రైలర్ కు వాయిస్ ఓవర్ ఇవ్వడంపై పవన్ కళ్యాణ్ సైతం అర్జున్ పై ప్రశంసలు కురిపించారు. డియర్ బ్రదర్ అర్జున్ దాస్, మీకు కృతజ్ఞతలు. నీ వాయిస్ లో మ్యాజిక్ మెలోడీ ఉన్నాయని కొనియాడారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే అర్జున్ దాస్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చెన్నైకి చెందిన అర్జున్ దాస్ స్కూల్ రోజుల్లో పలు డిబేట్లలో పాల్గొని తన బేస్ వాయిస్ తో న్యాయ నిర్ణేతల ప్రశంసలను అందుకున్నారు. ఇక చిన్నతనంలోనే వాయిస్ పై తనకు బలం నిలిచిందని గతంలో ఏ ఇంటర్వ్యూలోనో చెప్పుకొచ్చారు. ఇక కాకపోతే రాను రాను అదే సమస్యగా మారిందని చెప్పుకొచ్చారు. పలువురు తన వాయిస్ ను అవహేళన చేసేవారని కూడా తెలిపారు. నీ వాయిస్ వింతగా ఉందంటూ అవమానించారు చాలా మందిని కూడా ఆయన చెప్పుకొచ్చారు. సినిమాల్లోకి అడుగు పెట్టక ముందు అర్జున్ దాస్ దుబాయ్ లో ఉద్యోగం చేశారు. ఆ సమయంలోనే సినిమాల్లోకి రావాలని ఆలోచన వచ్చిందట. ఇక ఫిట్నెస్ పై దృష్టి పెట్టారు. సుమారు 40 కిలోల బరువు తగ్గారు. ఉద్యోగం వదిలి చెన్నైకి తిరిగి వచ్చేశారు. ఇక రేడియో జాకీగా శ్రోతలను కూడా అలరించారు. ఇక వాయిస్ వల్లే కూడా ఆయనకి ఎన్నో తిరస్కరణలు కూడా వచ్చాయని కూడా చెప్పుకొచ్చారు. నటుడిగా తెరపై కనిపించాలని ఎంతో మంది దర్శకులను కలిసిన అర్జున్ దాస్ మొదట్లో ఎన్నో తిరస్కరణలు ఎదుర్కొన్నారు. వాయిస్ కారణంగానే తాను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. తన వాయిస్ బాలేదని కొందరు అవకాశాలు కూడా ఇవ్వలేదన్నారు. ఇక 2012లో విడుదలైన పెరుమాన్ తో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు ఈయన. ఇక సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత తొలిసారి సక్సెస్ రుచి చూడడానికి 9 ఏళ్ల సమయం పట్టిందన్నారు. ఇక కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ లో భిన్నమైన పాత్రలు పోషించారు. విక్రమ్ క్లైమాక్స్ లో అర్జున్ దాస్ వాయిస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ వాయిస్ పై ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే తెలుగులో పలు చిత్రాలకు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు ఈ అర్జున్ దాస్. ఇక ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీలో కృష్ణుడి పాత్రకు గాత్రాన్ని అందించి తన డైలాగ్స్ తో స్క్రీన్ పై పాత్రకు జీవం పోశారు. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ గిమ్స్ కి ఆయన వాయిస్ ఓవర్ అందించారు. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే అంటూ సినీ ప్రియులతో ఈలలు వేయించారు. ఇందులో ఆయన కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ఇక ముఫాసా ది లయన్ కింగ్ కు సంబంధించి ముఫాసా పాత్రకు తమిళంలో వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు అర్జున్ దాస్. ఇక అంతేకాకుండా అర్జున్ దాస్ సహాయ నటుడుగానే కాకుండా హీరో విలన్ పాత్రలను కూడా పోషించారు. ఈ ఏడాది విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీలో ఆయన ప్రతినాయకుడిగా కనిపించారు. ఇక అజిత్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం పోషించారు. ఓ సన్నివేశంలో ప్రియా ప్రకాష్ వారియర్ తో కలిసి తొట్టు తొట్టు పాటకి స్టెప్పులేసి ప్రేక్షకులను ఉర్రూ తలూగించాడు. సో ఇది అర్జున్ దాస్ లైఫ్ స్టోరీ. మరి మీకేమనిపించింది అర్జున్ దాస్ గురించి? మరి ఎన్ని ఎదుర్కొంటే ఇన్ని అవకాశాలు వచ్చాయంటారు? మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.